అందరికీ నమస్కారం. మన అందాన్ని తగ్గించి, చర్మానికి సంబంధించి ఒక ప్రాబ్లమ్ కోసం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్ అనేది చాలా వరకు కూడా ఫేస్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఫేస్ చేయలేని వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండడానికి కూడా కొన్ని జాగ్రత్తలనేవి తీసుకుంటే మటికి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటి అంటే మన చర్మం అనేది ఆహ్ చాలా సెన్సిటివ్ అనమాట ఇది. బయటికి కనిపించే అంత అందంగా ఉండొచ్చేమో గానీ, చాలా సెన్సిటివ్ అనమాట. దీన్ని ఎంతలా మంచిగా చూసుకోగలిగితే, మనకి అంత అందాన్ని రెట్టింపు చేస్తుందనమాట చర్మం. అది మంచిని తీసుకుంటుంది, చెడుని కూడా తీసుకుంటుంది మన బాడీ అనేది. సో, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, అది మనల్ని అందంగా ఉంచటానికి మనకు ఉపయోగపడుతుంది మన బాడీ చర్మం అనేది. మనం అందంగా కనిపించకపోవడానికి కూడా కారణమైతే అవుతుంది. సో, దీనికి కారణాలేంటి? అందంగా కనిపించకుండా ఉండే చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్ ఏంటి అంటే, ముఖ్యంగా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అదేంటి అంటే చర్మం ముడతలు పడ్డం. మీకు ఈ మాటైతే చాలా మంది వినే ఉంటారు కదా! చాలా మంది దగ్గర. చర్మం ముడతలు పడిపోవడం. అది ఫేస్ దగ్గర ముడతలు పడిపోతుంది. చాలా మందికి చేతులు, కాళ్ళు కూడా ముడతలు పడిపోతున్నాయి కదా! అయితే ఫేస్ అనేది మనకి ఈజీగా అందరికీ తెలుసు. అండ్ చేతులకి, కాలుకి, బాడీ కూడా మనకి ముడతలు పడతాయి. కాకపోతే ఏంటి అంటే మనకి కనిపించవు. ఎందుకు అంటే మనం వేసుకునే బట్టల వల్ల. కానీ మన ఫేస్ అనేది చాలా క్లియర్‌గా అనేది మనకైనా, అవతల వాళ్ళకైనా కనిపిస్తుంది కదా! దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఫేస్ మనకి కనిపించడం వల్ల, అవతల వాళ్ళకైనా కనిపించడం వల్ల మన ఏజ్‌కి మించి మనం ఉన్నట్టు వాళ్ళకనిపిస్తుందనమాట. మన ఏజ్ తక్కువయిందనుకోండి, ఎక్కువగా ఉండే వాళ్ళ కనిపిస్తాం. ఈ ముడతల వల్లనమాట. ఆహ్, అయితే ఈ ముడతలు రావడానికి గల కారణాలు ముఖ్య కారణం ఏంటి అంటే, మన చర్మం అనేది పొడిబారడం వల్ల. ఈ పొడిబారుతూ ఉండడం వల్ల చర్మం అనేది అది ముడతలు పడే అవకాశాలైతే చాలా ఉంటాయన్నమాట. ఎందుకంటే పొడిబారుతున్న చర్మం ఏమవుతుందంటే సాగిపోతూ ఉంటుంది. ఈ సాగిపోవడం వల్ల మనకి ఆహ్, ముడతలనేవి వస్తూ ఉంటాయన్నమాట. దానివల్ల మన ఏజ్ కూడా చూడండి ఇక్కడిక్కడ ఇలాగా బబ్బుల్లా కనిపిస్తూ ఉంటే ఏమవుతుంది? ఫేస్ అంతా ముదురైపోతుంది. దానివల్ల మనం ఏజ్ ఎక్కువగా ఉండేవాళ్ళ కనిపిస్తామనమాట. అయితే ఈ ముడతలు పడే ప్రాబ్లమ్ దేనివల్లొచ్చింది అంటే పొడి బారడం వల్లే. కానీ ఈ పొడి బారడం వల్ల ఎందుకు? దానికి కారణాలేంటి? ఇదెందుకు మన చర్మం అనేది పొడిబారుతుంది అంటే, దానికి గల కారణాలేంటి అంటే, మన బాడీలో సరైన తేమ అనేది మన బాడీలో లేకపోవడం వల్ల మన చర్మం అనేది పొడిబారుతుందనమాట. అయితే ఇంకొకటేంటి అంటే చూడండి కొన్ని క్రీముల వల్ల మసాజుల వల్ల అంటే క్రీముల వల్ల కూడా మనం కొన్ని క్రీములు మంచి క్రీములు కాకుండా వేరే వేరే కంపెనీల ద్వారా వచ్చేవి కూడా ఎలాంటివి పడితే అలాంటివి వాడుతూ ఉంటాం కదా! అలాంటి క్రీముల వల్ల రాయడం వల్ల కూడా మన చర్మం అనేది పొడిబారుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఏదైనా గాని అదైనా లేదంటే ఒక మంచి క్రీమ్స్ అయినా మనం వాడేటప్పుడైనా గాని మనం మసాజ్ చేసే డైరెక్షన్ కూడా మనకి కరెక్ట్‌గా ఉండాలనమాట. ఎప్పుడు కూడా పైనుంచి ఇలా అనేది మసాజ్ అనేది చేయకూడదు. మనం ఏదైనా గాని కింద నుంచి అనేదే మనం మసాజ్ అనేది చేస్తేనే ఈ ఫేస్ అనేది సాగకుండా ఉంటుంది. ఇలా చేస్తే మట్టికి ఫేస్ సాగిపోయి ముడతలు పడే అవకాశం ఉంటుందనమాట. మెయిన్‌గా క్రీమ్స్ వల్ల కొన్ని అంటే అవి మంచి క్రీమ్స్ కాకపోతే మట్టికి పొడి బారుతుంది. పొడి బారడం వల్ల ఫేస్ అనేది సాగి ముడతలు పడే అవకాశాలైతే ఉంటుందనమాట. చర్మం అనేది సాగి ముడతలు పడే అవకాశాలుంటాయి. ఇంకొకటేంటంటే సరైన సోప్స్ అనేవి రాయకపోవడం వల్ల కూడా అంటే ఘాటైన సోప్స్ అనేవి ఉంటాయి కదా! అవి రాయడం వల్ల కూడా మనకి చర్మం అనేది పొడిబారుతుంది. ఇంకా ఏంటి అంటే మన శరీరం అనేది చాలా సెన్సిటివ్ అని చెప్పాను గదా! ఈ సెన్సిటివ్ స్కిన్‌కి మనకి ఏదైతే స్కిన్‌కి పడుతూ ఉంటుందో అదే రెగ్యులర్‌గా వాడడం అనేది చాలా మంచిదనమాట. ఏది పడితే అది కొత్తగా వచ్చింది కదా! అదొకసారి కొత్తగా వచ్చింది కదా! అదొకసారి ట్రై చేద్దామని చాలామంది అలాంటి ట్రయల్స్ అనేవి వేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే, మన చర్మం అనేది కొత్త రకంగా వచ్చే సోప్స్‌ననేవి తీసుకోలేకపోవడం వల్ల కూడా ఇలాంటి చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, పొడిబారడం ఇలాంటివి రావడం వల్ల కూడా మళ్ళీ మనకి ముడతలు పడే అవకాశాలు ఇంకేదైనా చర్మానికి సంబంధించే ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చనమాట. అయితే ఇంకొకటేంటంటే ముఖ్యంగా
మనం ఎక్కువగా బాగా వేడి నీళ్ళనేవి వేసుకోకూడదనమాట. మాక్సిమం మనం ఏదో మనకి హెల్త్ ఇష్యూ అయినప్పుడు తప్ప వేడి నీళ్ళనేవి ఎక్కువగా స్నానానికి మట్టికి వాడకూడదు. మనం తాగడానికి వేడి నీళ్ళనేవి గోరువెచ్చటి నీళ్ళనేవి వాడడం మంచిది. తాగడానికైనా గానీ బాగా వేడి నీళ్ళనేవి వాడకూడదు. గోరువెచ్చటి నీళ్ళనేవి తాగాలి. ఫ్రిడ్జ్‌లో వాటర్ అనేది తాగకూడదు. ఇదైతే టాపిక్ వేరేలెండి ఈ వాటర్ కోసమైతే. అయితే ముఖ్యంగా అంటే వేడి నీళ్ళు అంటాం కదా! వేడి నీళ్ళనేవి చలికాలంలో ఏసేసుకుంటాం కానీ, ఏ కాలంలో అయినా గానీ అతిగా ఎక్కువగా ఉండే వేడి నీళ్ళైతే మట్టికి మన బాడీ మీద అనేది పడకూడదనమాట. సో, వేడి నీళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు తగ్గిస్తే మట్టికి ఈ చర్మం అనేది పొడిబారకుండా ఉంటుంది. తద్వారా మనకి ముడతలు పడే అవకాశాలనేవి రాకుండా ఉంటాయన్నమాట. అయితే దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనకి ఈ ముడతలనేవి చర్మం పొడిబారిపోతుంది. దానివల్ల ముడతలనేవి పడిపోతున్నాయి. కానీ మరి ఇవి రాకుండా ఉండడానికి సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే ఉంది. అదేంటి అంటే నేచురల్ పద్ధతులనేవి మనం పాటించడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్‌నయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేలా కూడా చేసుకోవచ్చనమాట. ముఖ్యంగా ఏంటి అంటే సున్నిపిండి. అంటే నలుగు పెట్టుకుంటాం కదా! కొంతమందేమో శనగపిండితో పెట్టుకుంటారు. కొంతమంది ఆహ్, పెసలు, బియ్యం అన్నీ కలిపి కూడా అనేది పెట్టుకుంటారు కదా! సో, అలా సున్నిపిండి ఏదైనా గానీ మనం నలుగు పెట్టుకునే పిండిలాగా లాంటిది ఏదైనా సోపుకి బదులుగా అది రెగ్యులర్‌గా మనం సోపు వాడే ఇదిలో మనం ఆ టైంలో మనం అదే రాసుకుంటే మటికి చాలా మంచిదనమాట. ఇది మ బాడీని మంచి కేర్ తీసుకుంటుంది. ప్లస్ పొడి బారకుండా ఉండేలా కూడా ఉపయోగపడుతుందనమాట. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ఒక 15 డేస్ అలాగా కంటిన్యూ‌గా ట్రై చేసి చూడండి. ఎవరైనా ఈ చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు, ఇలా పొడిబారే చర్మం ఉండేవాళ్ళు మట్టికి మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకు కూడా దాని రిజల్ట్ అనేది తెలుస్తుందనమాట. అండ్ ఇంకొకటేంటంటే మంచి ఆహారం అనేది తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ అనేవిలా కాకుండా మంచి ఫ్రూట్స్ అయినా గానీ, వెజిటబుల్స్ అయినా మంచివనేది తీసుకొని ఉండడం వల్ల దీనికి ఈ ప్రాబ్లమ్ అనేది అంటే లోపల నుంచి బాడీ అనేది మంచిగా తయారవుతుందనమాట. దీనివల్ల బయట ఉండే చర్మం కూడా పొడిబారకుండా ఉండేలాగా అనేది చేస్తుందనమాట. ఇంకొకటి ఏంటి అంటే మన షాంపూలు కూడా మనకి గాఢతనైతే ఇస్తాయి కదా! అవి కూడా బాడీ మీద పడే అవకాశాలుంటాయి. గాఢమైన షాంపూల వల్ల అంటే మనకి హెడ్ బాత్ చేస్తూ ఉంటాం కదా మనం. దానివల్ల మన ఫేస్ మీద, బాడీ మీద కూడా షాంపూ అనేది పడుతూ ఉంటుంది కదా! దానివల్ల కూడా మన చర్మం అనేది పొడిబారే అవకాశాలైతే ఉంటదనమాట. సో, గాఢమైన షాంపూలు, సోప్స్ అనేవి వాడకుండా నేచురల్ పద్ధతిలాగా మనం బాడీకి కేర్ తీసుకోవడం అనేది చాలా మంచిదనమాట. సో, ఈ వీడియోలో అయితే చర్మం ఎందుకు పొడిబారుతుంది? దానికి కారణాలేంటి? చర్మం పొడిబారితే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? ముడతలు పడితే మన ఏజ్ మనల్ని ఎవరు ఎలా అనుకుంటారు అనేది కూడా నేను ఈ బ వీడియోలో అయితే ఫుల్‌గా వివరించడం అయితే జరిగింది కదా! సో, మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మటికి లైక్ చేయండి. మీ ఒక్క లైక్ ద్వారా అయితే మటికి ఈ వీడియో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకైతే వెళ్ళే అవకాశాలు ఉంటుందన్నమాట. అండ్ మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూజ్‌ఫుల్ అనుకుంటే మట్టికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా గానీ, మీ ఫ్రెండ్స్ అయినా గానీ, ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఎవరైనా గానీ తెలిసుంటే మట్టికి వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఈ ఛానెల్‌ని ఫస్ట్‌గా మీరు చూసినట్టయితే మట్టికి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్‌లోని కుకింగ్‌కి సంబంధించిన వీడియోస్, బ్యూటీకి సంబంధించిన వీడియోస్, హోమ్‌కి సంబంధించిన ఐడియాస్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. జెంట్స్‌కైనా, లేడీస్‌కైనా, గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా ఇలాంటి వీడియోస్ అనేవి చాలా ఉపయోగపడతాయన్నమాట. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.